రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నాన్న మరి గడిచిన 3 వారాలు 4 జీవులలో ఉండే శ్రేష్టతలలో ఒక్కొక్కటి మా ముందుంచావు నాన్న. ఈ 4 జీవులు 4 సువార్తలలో యేసుక్రీస్తుని గురించి వారు పోల్చుకొని రాసిన సందర్భాలను మాకు వివరించావు. ఈరోజు తండ్రి నాన్న మరి పక్షిరాజుని గురించి, మనుష్య కుమారుని గురించి ఈ 2 సత్యాలు మాకు బయలుపరచమని, తద్వారా ఆత్మీయంగా బలపట్టుకుని కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఈరోజు మరి 2 చెప్పేస్తా, ఎందుకంటే అప్పటికి ఒక్కొక్క పదం గురించి చాలా లేట్ అవుతుంది కదా. యోహాను సువార్త యేసుక్రీస్తును దేంతో పోల్చి రాశాడని చెప్పాను? దైవ కుమారుడిగా. పక్షిరాజుకు సాదృశ్యం. పక్షిరాజులో చాలా శ్రేష్టతలు ఉన్నాయి, యేసుక్రీస్తులో కూడా అవి ఉన్నాయి. విశ్వాసుని కూడా పక్షిరాజుతో పోల్చి ఆయా సందర్భములలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఏంటి పక్షిరాజులో ఉండే శ్రేష్టతలు? 1, పక్షిరాజు కన్నులు చాలా పదునైనవి, తీక్షణమైనవి. ఎంత ఎత్తైన స్థలములో నుంచైనా కొన్ని మైళ్ళ దూరం నుంచి చూడగలిగిన శక్తి కలిగిన కన్నులు, తీక్షణమైన కన్నులు. అంత ఎత్తైన దూరం నుంచి అయినా కొన్ని మైళ్ళ దూరం చూడగలదు. అలాగే కింద నుంచి అంత ఎత్తైన స్థలంలో కూడా కన్నులు కలవి. ఇవెవరు? యేసుక్రీస్తుకి అగపడనిది ఏమీ లేదు. మనం ఏమనుకుంటామంటే రహస్యంగా చేసినవన్నీ దేవుడు చూస్తాడా అని. పరిశుద్ధ గ్రంథములో కన్నులు కలుగజేసిన వాడు చూడకుండునా, చెవులు కలుగజేసినాడు వినకుండునా. అమ్మ, ఆయనకి కనబడని స్పష్టం భూమి మీద ఏదీ లేదంట. ఆయన కన్నులు పక్షిరాజు కన్నుల వంటివి. యెషయా 4:13 చదువమ్మ. యెషయా అన్న హెబ్రీ 4:13. ఆయనకు కనబడని స్పష్టము మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అన్నీ ఆయనకి మరుగైంది ఏది లేదంట. అమ్మ, మీకు డిసెంబర్లో చెప్తానని చెప్పాను కదా. ఏంటి ఈ నెలలో ఏం చెప్తానన్నాను? పరలోకం. డిసెంబర్లో జడ్జిమెంట్లు 8 ఉన్నాయి. అందులో 8 జడ్జిమెంట్లో ఒకటి చెప్తా. అంటే 8 పార్ట్లు ఉన్నాయి, అందులో ఒక పార్ట్ చెప్తా. డిసెంబర్ మాసం అప్పుడు అనంటే ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నామో ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. అమ్మ, ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్ళి మేము మెస్సియాను కనుగొన్నాం, వచ్చి చూడు అన్నాడు. ఫిలిప్పు నతానియేలును పట్టుకొని వచ్చాడు. నతానియేలును వస్తుంటుండగా ఆ నతానియేలును చూస్తూ, అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. అంటే మనం బాహ్య రూపాన్ని చూస్తాం, అని అంతరంగాన్ని కూడా చూసేసాడు. అంటే కపటము ఒక వ్యక్తి జీవితంలో ఉన్నదో, యథార్థత ఉన్నదో నీకు నాకు తెలియదు. హృదయాన్ని స్కానింగ్ చేసే దేవుడు. ఆయన కన్నులకు మరిగిందేదీ లే. పక్షిరాజు ఏ రీతిగా తన కన్నులు తీక్షణమైనవి, పదునైన కన్నులు కలిగి ఎన్ని మైళ్ళ దూరంలో నుంచి అయినా సరే చూడగలిగిన కన్నులు ఉన్నాయో, ఆయన పైనుండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఒకేసారి చూడగలిగిన కన్నులు కలిగిన వాడు. 2, సమర స్త్రీతో అన్నాడు కదా, అమ్మా నేను ఇచ్చి నీళ్లు తాగితే నీకు ఇంకెన్నడు దప్పి కొనవు. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. దప్పి కొనవు కనుక అది సమర స్త్రీ, ఆ నీళ్ళేవో నాకు ఇచ్చేయి అంటే నీ భర్తను తీసుకురా అన్నాడు.
అంటే ఏమన్నది, ఇప్పటికే 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు 6వ వాడిని పెట్టుకున్నావు, ఇతడు కూడా నీ వాడు కాదు. అతని బతుకంతా చెప్పేశాడు. అంటే ఆ బ్రతుకంతా చెప్పేశాడు. నీ అంతరంగంలో నువ్వు చేసే ప్రతి పాపం, రహస్యమందు నువ్వు చేసే ప్రతి పాపాన్ని చూచే కన్నులు కలిగిన వాడు. అమ్మ ఆకాను కూడా ఆ సీనారు వస్త్రాలు, ఆ బంగారు కమ్మి దాచి గుడారంలో పెట్టుకున్నాడు. ఎవరు చూడలేదనుకున్నారు. అయితే దేవుడు చూశాడు. చూచి సమయం ఇచ్చాడు ఆకానికి. కానీ తన పాపాన్ని తన ఒప్పుకోలేడు కనుక యెహోషువ వెళ్ళి, ఆకాను నువ్వు చేసిన పాపం ఏంటో చెప్పు. అప్పుడు చెప్పాడు. రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అమ్మ ఆకాను దాచుకున్నది కూడా చూశాడు. ఈ భూమి మీద ప్రతిదీ చూస్తా, ఆయనకు మరుగైనది ఏదీ లే. ఈ పక్షిరాజు కన్నులేంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న మనం సూర్యుని చూడలేం. సూర్యుని చూడగలరా ఎవరన్నా? సూర్యుని వైపు చూచే ఏకైక జీవి పక్షిరాజు. అంటే ఏం చెప్తుంది? సూర్యుడు దేనికి సాదృశ్యం అమ్మ? దేవునికి కదా. నీతి సూర్యునికి సాదృశ్యం కదా. అంటే దేవుణ్ణి చూచే కన్నులు కలిగిన వాడు, కన్నులు కలిగిన వ్యక్తివై నువ్వు ఉండాలి. మనం ఎంతసేపు లోక సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాం. అయితే ఈ కన్నులు ఎలాగుండాలంట? 119:18 చరణంలో, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకున్నట్లు నా కన్నులను తెరువము. చదవమ్మా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. మన కన్నులు ఎలాగుండాలంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో దాచబడిన సత్యాలు ఉన్నాయి. వీటిని చూచే కన్నులు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని సంగతులను, నిగూఢమైన మర్మములను నీకు బోధిస్తా. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం మర్మయుక్తమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని చూడటానికి నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. లోక సంబంధమైన కన్నులతో ఒకవేళ నీకు ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత విజ్ఞానం ఉన్నా, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో ఈ బైబిల్ ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ బైబిల్ అంతా నాకు వచ్చు అన్నవాడు ఎవడు ఉండడండి. ఒకవేళ నేను చెప్పానంటే ఇదంతా నాకు తెలుసండి అంటే, నా అంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు. నాకు తెలిసిందేంటో తెలుసండి, సముద్రంలో నీటి బొట్టు ఎంత తవ్వినా వస్తానే ఉంటుంది వాక్యం. ఎందుకు? మహాజ్ఞాని అయినటువంటి దేవుడు రాసిన గ్రంథం ఇది. కనుక ఈ గ్రంథంలోని సత్యంలో తెలుసుకోవటానికి పక్షిరాజు కన్నులు ఎలాగ తేటగా ఉన్నాయో దేవుణ్ణి అడగా. ఈ ధర్మశాస్త్రములోని మర్మములు నాకు బయలుపరచు, ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియపరచు. ఆయనకి మరుగైనదేదీ లేదు. ఆయన పక్షిరాజు కొన్ని మైళ్ళ దూరంలో నుంచి ఎలాగ చూడగలదో, కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న పరలోకము నుండి భూమి మీదకి ఆయన చూచే కన్నులు కలిగిన వాడు. ఒకేసారి ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. 800 కోట్ల మనుషులను ఒకేసారి చూడగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే నీ కన్నులు సృష్టించింది ఆయనే. సృష్టికర్తగా మరుగైనది ఏముందమ్మా? భక్తుడైన దావీదు కూడా బెత్షెబాతో పాపం చేసి ఊరియాను చంపించి ఏమీ అరగనట్టు కూర్చున్నాడు. ఎవరు వల్లేదులే అనుకున్నాడు. ప్రవక్త నాతానును పంపించి చెప్పాడు. ఆ పాపం మళ్ళీ ఆ కథ చెప్తే ఏమన్నాడు? ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి. తన నోటితో తనే చెప్పుకున్నాడు. 4 చనిపోయారా లేదో చెప్పండి. ఎవరెవరు? బెత్షెబాకు పుట్టిన కొడుకు ఒకడు, 2 అమ్నోను, 3 అబ్షాలోము, 4 అదోనియా. తన నోటితో తనే చెప్పాడండి. ఒక గొర్రెకి బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలండి. 4 తప్పుకున్నాడు. దేవుడు చూడలేదనుకున్నాడు, ఎవరు చూడటం లేదనుకుంటున్నాడు. అందుకే తర్వాత అంట, రాష్ట్రముగా నేను చేయు పాపమును క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చిదిద్దు. చదవమ్మ 19:12 కీర్తన.
తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా అది. తీర్చుము. మనం ఏమనుకుంటాం అంటే అరే కాలేజీలా కొట్టి చీకట్లో చేసిన పనులు మా అమ్మ నాన్నకి తెలియదులే. పురుషులు కూడా ఆఫీస్లో చేసిన పనులు ఇంట్లో ఉన్న వైఫ్కి తెలియదులే. ఒక దినాన్న తేటగా బయలుపరుస్తాడంట. అమ్మ చదువమ్మ 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఆ న్యాయపీఠం ఎదుట నీ శరీరంతో చేసిన మంచి పనైనా చెడ్డ పనైనా ప్రతిదీ కూడా వెలుగులోనికి వస్తుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలెను. నీ కన్నులతో చేసిన ప్రతిది కూడా అక్కడ తేటగా బయలుపరచబడుతుంది. పక్షిరాజు కన్నులు తీక్షణమైనవి, పదునైనది. సూర్యుడి వైపు డైరెక్ట్గా చూసే శక్తి కలిగిన కన్నులు పక్షిరాజుకున్నాయి. యేసే కూడా భూమి మీద జీవించినప్పుడు తండ్రితో డైరెక్ట్ సంబంధం కలిగి ఉన్నాడు. తండ్రితో మాట్లాడే కన్నులు కలిగి ఉన్నాడు. అమ్మ ప్రతి పాపాన్ని సృష్టిలో ప్రతి వ్యక్తిని చూసే కన్నులు ఆయనవి. 2 పక్షిరాజు ఎక్కడ కట్టుకుంటుందమ్మ గూడు? కింద ఎత్తైన స్థలములో. మరి యేసు ఎక్కడి నుండి వచ్చాడంట? 1 కొరింథీ 15వ అధ్యాయం 47వ వచనంలో మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. చదవమ్మ 15:47. మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. అమ్మ ఎక్కడి నుండి వచ్చాడు? పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటారు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఎత్తైన స్థలం, పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనుష్యుని ఆయన ప్రేమించాడు. నీ పట్ల నా పట్ల ప్రేమ కలిగి మమకారము కలిగి మనుష్యుడు త్రోవ తప్పి తిరిగిపోతూ ఉంటే, ఇలాగే లోక జీవితయాత్ర ముగించుకుంటే ఇంకెన్నడూ కూడా సృష్టికర్తను కలవలేడని తిరిగి తండ్రి అయిన దేవునితో పాపి పోగొట్టుకున్న సంబంధం, పాపం ద్వారా పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి కలపటాన్ని పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. ఈరోజు నువ్వు కూడా అక్కడ యెషయా ఏమంటున్నాడు? యెషయా 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నారు. అంటే బైబిల్ ఏముంది? ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల నూతన సృష్టి. అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే నూతన బలాన్ని పొందుకుంటావు. ఏంటా బలం? అంతరంగ బలం. అంతరంగ బలాన్ని పొందుకుంటావు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడితే ఇప్పుడు ఎక్కడుంటాయి నీవి? పై వాటిని చూచే కన్నులు కలిగి ఉంటావు. కొలస్సీ 3వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచకుడి. ఎలా అనగా మీరు మృతి చెందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడుందంట? అక్కడ ఉంది. ఎప్పుడు? రక్షించబడినప్పుడు మన జీవాన్ని అక్కడ పెట్టాడు. కనుక నీ కనులే వేటి వైపు చూస్తూ ఉండాలి? పై వాటి వైపు చూస్తూ ఉండాలి. నేను ఆదివారం ఇమ్మానుయేల్ ప్రేయర్ హౌస్లో మాట్లాడే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన చౌదరి కన్వర్ట్ అన్నమాట. వర్షిప్ చేసింది ఎవరు తెలుసండి? ముస్లిం. ఎంత చక్కగా పాట పాడాడండి. 20 మంది ముస్లిమ్స్ ఉన్నారంట చర్చిలో. చెప్పాడు, నన్ను తిరిగి వర్తమానం అయిపోయిన తర్వాత డ్రాప్ చేయడానికి చెప్తూ ఆయన కొడుకు అంటే పెదనాన్న కొడుకు ఏం చెప్పాడండి? 40 కమ్యూనిటీలు చర్చిలో ఉన్నాయి. అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు 40 కమ్యూనిటీలు ఎవ్రీ సండే. నాకు ఆశ్చర్యం వేసి నాకు చూపించాడు. ఇది డైనింగ్ హాలు, ఇక్కడ వంటలు చేస్తారు. వంటలు పెద్ద పొయ్యిలు పెట్టారండి. 2000 మందికి ప్రతి వారం ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు.
ఆ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. నేను ఇంకా మంత్లీ వన్స్ ఏంటి లార్డ్ సప్పర్ ఒకటి పెడుతున్నాడు అనుకుంటా. లేదు బ్రదర్, ఎవ్రీ మంత్ భోజనాలు ఉంటాయి. ఎందుకు 2000 నుంచి 3000 ఖచ్చితంగా 2000 మందికి భోజనాలు వడ్డిస్తాం. నేను ఆశ్చర్యపోయాను. వారు బాబు ఏంటంటే అది కాకుండా 1 o'clock ఇంకో చర్చ్, ఈవినింగ్ ఇంకో చర్చ్, మొత్తం 16 చర్చిలు ఉన్నాయి నా అండర్లో. చూసారండి, ఎత్తైన పైనున్న వాటి వైపు ఆయన మనస్సు పెట్టాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన సాక్ష్యం మీరేనండి. భాను ప్రసాద్ వాళ్ళ తల్లిగారు మొట్టమొదట రక్షణలోకి వస్తే చర్చికి వెళ్తే వాళ్ళ డాడీ కొట్టుకుంటూ తీసుకొచ్చేవాడట. ఇంట్లోనే ఆయనకు అపోజిషన్ తండ్రి. ఇప్పుడు కొడుకు తండ్రికి బాప్తిస్మం ఇచ్చాడు. కారణం ఏంటి? పై వాటిని చూచే అనుభవం కలిగి ఉన్నాడు. ఈ లోకం తాత్కాలికమైనది, ఈ లోక నివాసం తాత్కాలికం. నేను పరదేశిని, యాత్రికుడను. పై వాటి వైపు చూస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం, సువార్త చేసిన ప్రతి స్థలం క్రీస్తు కొరకు సంపాదించుకోగలుగుతావు. కానీ ఎంతసేపు మనకేంటి ఏది ధనవంతుడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అబ్బా అంటే ఆడికి ఎంతసేపు లోకం వైపు చూస్తూ ఉన్నాడు. కనుక పక్షిరాజు ఎత్తైన స్థలములో గూడు కట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరలోకము నుండి వచ్చిన వాడు, ఆయన భూ సంబంధమైన వాడు కాదు. ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు నా రాజ్యము ఇది కాదు, లోక సంబంధమైన రాజ్యము కాదు అని అనుకున్నాడు. యూదుల రాజు ఈయనే రాజుగా కూర్చోబెడదానంటే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పర సంబంధమైనది. ఇక్కడ కూర్చున్న మనం కూడా లోక ఆకర్షణలకు కానీ, లోక నటనలకు కానీ, లోక చింతలు కానీ నీలో ఉన్నట్టయితే ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. పక్షిరాజు ఏ రీతిగా ఎత్తైన స్థలంలో ఉంటుందో పై వాటిని చూచే అనుభవం కలిగి ఉండాలి. ఇది రెండవది. మూడవది, అమ్మ పక్షిరాజు ఏందంట చెప్పండి? చచ్చిపోయినదంటదా? పొరపాటును కూడా ముట్టుకోదు. జీవము కలిగిన వాటిని తింటుంది. కానీ కన్నులు ఎంత దూరం నుంచి అయినా చూడగలదు అంటారు కదా. ఏమంటారు, బండ సందుల్లో దాగే కుందెల్ని చూసి వెంటనే రిప్పునే ఎగిరి కిందకొచ్చి టక్కన గోళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, పట్టుకొని వెళ్ళిపోతాయి. చిన్న లేడీ పిల్లలను, కుందేలను, జీవము కలిగిన వాటిని తింటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటప్పుడు వాక్య జ్ఞానం, వాక్యాన్ని భుజించాడు. ఎలా చెప్తారు? మొట్టమొదటి సాధన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చిన సాధన 3 సొంత మాటలను ఉపయోగించాడమ్మా. దేవుని మాటలనే. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. అమ్మ ఏ మాట కోట్ చేశాడు ఆయన? ఇది కోట్ చేశాడు. 3 సాధనలు కూడా 6 ద్వితీయోపదేశకాండం 16, ద్వితీయోపదేశకాండం 6, 13 ఈ 3 కోట్ చేశాడు. అమ్మ చదవాల్సిన పని లేదులే, రాసుకోండి. నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవాను శోధింపబడకూడదు అని రాయబడి ఉన్నది. 3 శోధనలను శరీరాశ, నేత్రాశ, జీవబడంబని వాక్యము ద్వారానే జయించాడు. ఈ వాక్యములో నీ హృదయంలో ఉంటే పక్షిరాజు ఏంటమ్మా? జీవము కలిగిన వాక్యం, నిన్ను జీవింపజేసే వాక్యం. ఈ వాక్యానికి పేతురేమన్నాడు? నిత్య జీవపు మాటలు. నోట్ చేసుకోండి, అవి అప్పుడప్పుడు వింటూ ఉంటారు కదా. యోహాను 6:68. అయితే ఈ వాక్యము నీలో ఉంటే ఏమి కలుగుతుంది? 2 సత్యాలు. అమ్మ 119, 165 చదువు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వాడికి
నెమ్మది కలుగును. వారు త్రొట్టిల్లటానికి ఆస్కారమే లేదట. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. అమ్మా, త్రొట్టిల్లటం అంటే పాపంలో పడిపోవటం, లోకంలో పడిపోవటం, సాతాను శోధనలో పడిపోవటం. ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము నీ హృదయంలో ఉంటే, వాక్యము హృదయపు పలకల మీద ముద్రించబడితే నువ్వు నీ కుటుంబంలో నెమ్మది కలుగుతాది, శాంతి కలుగుతాది. వాక్యము నెమ్మదినిచ్చే. నువ్వు పడిపోవటానికి ఆస్కారమే లేదట, తూలి తొట్టిల్లటానికి. చూడండి, కొంతమంది చెప్తా ఉంటారు కదా, అరే ఆడు పడిపోయాడండి, ఆడు అనకబడిపోయాడండి. ఎందుకు? వాక్యం ప్రేమించు. ఈ పక్షిరాజు జీవము కలిగిన వాటిని తింటాది, జీవము లేని చచ్చిన వాటిని భుజించదు. మనం చచ్చిన వాటిని, ఇప్పుడు కాకి చూడండి, అది కూడా పక్షే కదా. చచ్చిన వాటి అంత చక్కగా తింటుంది అంటే హ్యాపీగా తింటుంది. కొంతమంది చచ్చిన వాటి తింటుంది. పనికిరాని చెత్త పుస్తకాలు, పనికిరాని సీరియల్స్, పనికిరాని సినిమాలు. అబ్బో, సీరియల్స్ ఏంటి, జంబల ఏంటి ఉన్నాయి కదండి, ఏది జబర్దస్త్, ఇంకా ఏమో ఉన్నాయి. అమ్మో, అది మాత్రం ఇవేంటి సచ్చేవి, కాకి లెక్క. వీటిని మనం భుజిస్తున్నాం, వీటిని చూస్తూ ఉన్నాం. ఇది చచ్చిన వాటిని చూడదు, తినదు, ముట్టుకోదు, జీవము కలిగిన వాటిని ముట్టుకుంటాయి. నా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద జీవించినప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు శాస్త్రుల ఆశ్చర్యపోయారు, పరిచయులు ఆశ్చర్యపోయారు. ధర్మశాస్త్రోపదేశం, ఇంత జ్ఞానం వాక్యంలోనికి ఎక్కడి నుండి వచ్చింది? అమ్మా, ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే, అమ్మ 2 మాటలు చెప్పి 4వ స్టెప్కి వెళ్తా. సామెతలు 4వ అధ్యాయం పట్టుకోమ్మా. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యమునకు చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు. అమ్మ, కనుల ఎదుట నుండి తొలగిపోనియొద్దు అని అంటే మనకు ఫస్ట్ పోయేది అదే. ఇప్పుడు వాక్యం వింటాం, ఇప్పుడు నేను చెప్తాను ఎన్ని పాయింట్లు, తర్వాత అడుగుతాను మిమ్మల్ని. హృదయమందు భద్రము చేసుకొనుము. ఎందుకు? ఈ వాక్యము దొరికిన వారికి జీవం, నిత్య సర్వ శరీరం అంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఆరోగ్యం ఇచ్చేది. 4వ అధ్యాయము సామెతలు 20-22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. ఎక్కడ భద్రం చేసుకోమన్నాడు? మనం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి అమ్మ, మీరే చెప్పాలి. ఎక్కడ? తల కింద, తలగడ దగ్గర. వాక్యం ఏమన్నాడు? హృదయమందు భద్రం చేసుకో. అదేటో కానీ ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, చూడండి, కంపల్సరీ బైబిల్ పక్కన ఉంటుంది, పక్కనే పడతారు. అదొక ఏమంటారు, ఆచారం, సెంటిమెంట్. దేవుడు అంటున్నాడు, హృదయంలో వాక్యం పెట్టుకోరా. ఆ హృదయంలో వాక్యం ఉంటే అది నీకు జీవాన్ని ఇస్తుంది. హృదయంలో వాక్యం ఉంటే ఎక్కడ అనారోగ్యం ఉందో ఆ వాక్యం అక్కడికి వెళ్ళి నిన్ను స్వస్థపరుస్తాడు. 107:20 ఇశ్రాయేలు ప్రజలను తన వాక్కును పంపి స్వస్థపరిచెను. నిన్ను బ్రతికించే వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అమ్మా ఏంటమ్మా? 4వది, 3వదమ్మా? ఎన్నదమ్మా? 3. 4వది అమ్మ, పక్షిరాజుకి అనారోగ్యం రాదా? ఇప్పుడు కోళ్ళకి తెలుసు కదా, ఏమంటారమ్మా, తెగులు ఏదో అంటారు కదా, తెగులనా వస్తూ చేయవచ్చు. పక్షిరాజుకి అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళిపోతాడు, రెక్కలు పూర్తిగా చాపి సూర్యునికి ఎదురుగా నిలబడతాడు. ఆ సూర్యుని వేడిమికి అందులో ఉన్న బాక్టీరియా, క్రిములన్నీ కూడా చచ్చిపోతుంది. అంటే ఈ వాక్యం ఎంత యథార్థం అండి. మలాకి 4:2 ఏముంది? నా నామందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అన్న రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. నేను కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేసేవాళ్ళు డిన్నర్ అవగానే ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి?
అందరూ ఓపెన్ చేస్తారు, నేను చూస్తూ ఉంటా, అందరు టాబ్లెట్లు తెస్తూ ఉంటారు. నేను ఎదురుగుండా కూర్చొని స్తోత్రం ప్రభు, ఎంత గొప్ప దేవుడు నాయన, టాబ్లెట్ అన్నది లేకుండా పెంచుతున్నాను. మా మిస్సెస్ డాక్టర్ అంటాడు, ఆయనండి ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి అన్నమాట, బాహుబలి అండి ఆయన అంటాడు. నాకు బాహుబలి అని పేరు పెట్టాడు ఆయన, రెడ్డి గారు ఆయన పేరు. అమ్మ ఇక్కడ అనారోగ్యం వచ్చినప్పుడు ఫస్ట్ పరిగెట్టేది మనం ఎక్కడి దగ్గరికి, డాక్టర్ దగ్గర పరిగెడతాం. డాక్టర్ దగ్గరికి వెళితే నీ రోగం తగ్గిస్తాడు, ఇంకొక కొత్త రోగం వస్తా. నా యేసయ్య దగ్గరికి వెళితే ఇంకెన్నడూ ఆ రోగం రాకుండా పూర్తిగా సత్తపరుస్తా. అమ్మ కీర్తన 32వ చరణంలో అతడు నా మొరపెట్టగా నేను అతనిని స్వస్థపరచితిని. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనం ఏం చేస్తాం, డాక్టర్లు అంతా ఇంత లాస్ట్ వస్తుంది, ప్రభుయే అనారోగ్యం వచ్చింది, నీ వాక్యంలో ముందుంది, నీ ఉమ్ములో ముందుంది, నీ మాటలో ముందుంది, స్వస్థత ఉంది, అది అడగవండి. నీకు ఒక ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగింది చెప్పి నేనేం చెప్పాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిస్తాడు, ఇంకొక కొత్త రోగం వస్తుంది. నా యేసయ్య దగ్గరికి వస్తే ఇంకెన్నడా వ్యాధి రాకుండా పూర్తిగా నిర్మూలిస్తాడు. మీరు ఇంతకు ముందు విన్నారు, జాన్సన్ బ్రదర్ అని, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు ఆయన హనుమకొండ వెళ్ళిపోయాడు, మంత్లీ వన్స్ ప్రేయర్ పెట్టాడు. ఒకరోజు నాకు మా మిస్సెస్కి ట్రీట్కి వెళ్దాం రండి, ఈరోజు భోజనం చేయొద్దు, నైట్ డిన్నర్కి వెళ్దాం, డిన్నర్ తీసుకెళ్ళాడు. రాత్రి ఇంటికి వచ్చాం, 11 ఇండైజెషన్ ప్రాబ్లం అంటారా, గ్యాస్ట్రిక్ ట్రబుల్, భయంకరమైన పెయిన్ వచ్చిందండి. 11 నుంచి 4 వరకు మెలకుతోనే ఉన్నా. అప్పుడు మా బ్రదర్ ఇల్లా, మా మిస్సెస్ చిన్నన్న పక్కనే ఉంటాడు, మా అపార్ట్మెంట్ పక్కనే ఉండేవాడు, అంటే సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు. మీరు ఇంతకుముందు విన్నారు, ఇది సాక్ష్యం, మర్చిపోతారులే మీరు, గుర్తుండదు మనకి. అమ్మ మా మిస్సెస్ అంటది, మా అన్నం లేపేస్తాను పద డాక్టర్ దగ్గరికి వెళ్దాను. వద్దు, ఈ బైబిల్ పట్టుకొని స్తుతి స్తోత్రం, స్తుతి అన్బేరబుల్ పైన అండి, లోపటగా ఏదవుతుంది, 4కి తగ్గింది, ఇంకెన్నడూ రాలేదండి వ్యాధి. అప్పుడు వచ్చినది మరలా నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఎవరికి అప్పగించుకున్నాను నేను, యేసయ్యకు. పక్షిరాజు తనకు అనారోగ్యం కలిగినప్పుడు నీతి సూర్యుడి వైపు చూడటానికి ఎత్తైన పర్వతం మీదకి వెళ్తా, అక్కడ రెక్కలు పూర్తిగా చాపి సూర్యుని వైపే తన శరీరం అంతా పడుతుంది. సూర్యుని యొక్క వేడిమికి, సూర్యుని యొక్క కిరణాలకి అతను ఆమెలో ఉన్న రోగ క్రిములు, బాక్టీరియా పూర్తిగా చచ్చిపోయి ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. ఇది 4వది. 5వది, పక్షిరాజు ఎందుకమ్మా ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటాడు? పక్షిరాజుకు ఒక శత్రువు ఉంది. ఎవరు? సర్పం. సర్పం గుడ్లు తింటుంది తెలుసు కదండి. ఈ పక్షిరాజు పిల్లలు గుడ్లు కాపాడుకోవటానికి ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటా, అక్కడ కూడా సర్పం అంతా. అమ్మ ఇది ఎందుకు తెలుసు? సాతాను వెళ్ళని చోట ఎక్కడా లేదు. యేసయ్యనే సాతాను శోధించాడు. అమ్మ 3 శోధనలు జయించిన తర్వాత అక్కడ ఏముందో తెలుసా? కొంతకాలం సాతానుడు వెళ్ళిపోయాడంట శోధించకుండా. అమ్మ చదువమ్మది మత్తయి 4:8 చూడు. 8 మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొంతకాలం ఆయనని విడిచి వెళ్ళాను అని ఉంటుంది. లేదా అయితే లూకాలో ఉంటుంది, తర్వాత చూసుకోండి, టైం లేదు కదా. కొంతకాలము విడిచి వెళ్ళాను ఉంది కదండి. నిన్న వచ్చినమ్మా లూక్ కూడా 4లోనే ఉంటుంది. చల్లండి, తర్వాత చూసుకోండి. అమ్మ ఇక్కడ చాలా 4:13 మత్తయ్య లూకా 4:13 అందులో లూక్ కూడా 4 లేదు. అమ్మ
యేసయ్యకే కొంతకాలం విడిచి మళ్ళీ వచ్చిందని. అంటే ఈ భూమి మీద జీవించినంత కాలం, నీ శరీరంలో ప్రాణమున్నంత కాలం అపవాదితో పోరాటం ఉంటుంది. అయితే అపవాదిని ఆయన జయించాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జయించక మునుపు అపవాది శక్తి కలిగి ఉంది. ఇప్పుడు ఆయన జయించాడు, అపవాది కోరలను తీసేసాడు. అమ్మ లూక్ 10th chapter 19th verse ఇక్కడ అంటున్నాడు, పాములను తేలను అనగదక్కుటకు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నా, నీకు హానికరమైనది ఏదీ లే. 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అమ్మ ఏమన్నాడు? ఏది అమ్మ రోమా 16 పెట్టుకోమ్మా. ఏది హాని చేయదంట. చాలా సంవత్సరాల క్రితం శాంతాకోర్ తెలుసు, సిస్టర్కి తెలుసు కదా శాంతాకోర్. శాంతాకోర్ అని సాధు సుందర్ సింగ్ నీసా. శాంతాకోర్ అన్న కిషన్ సింగ్ ఘనమైన పరిచర్య చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కాశ్మీర్లో ఆయన ద్వారానే సంఘం ప్రారంభించబడింది. ఈ వాక్యం చెప్తూ ఉన్నాడు, దేవుడు మీకు శక్తినిస్తాడు శత్రు బలం అంతటి మీద అని. ఆ ముస్లిం వచ్చాడండి, వచ్చి ఏంటి పాము గరిచినాం కాదా, ఇప్పుడు నేను కరిపిస్తాను. పాము తెచ్చి కరిపించు. అమ్మ అద్భుతం. పాము కరిచిన ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఏమీ అవ్వకుండా అలాగ ఉన్నాడట. అక్కడే ఆయన రక్షణలోకి వచ్చాడు. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చే రోమా 16:20 సమాధాన కర్తయ్యకు దేవుడు అతి శీఘ్రముగా సాతానుడు నీ పాదముల కింద చిరగొట్టించును. అమ్మ ఎక్కడున్నాడు సాతానుడు? ఎక్కడున్నాడు? మన పాదాల క్రింద. పెట్టింది ఎవరు? నువ్వు కాదు, నా యేసయ్య పెట్టాడు. అరే నీ సాతానుడు నీ పాదాల కింద ఉన్నాడనంటే, కొన్ని కుటుంబాలు అంటే మా ఇంట్లో సాతాను విలా తాండం చేస్తుంది అంటే ఆమె ఆత్మీయత లేదు, ఆమెలో భక్తి లేదు. అంటే లోకంలో ఉంది, దేవుల్లో సగం లోకం సగం దేవుడు, సగం భక్తి సగం అవినీతి. ఆదివారం ఒకలాగా, సోమవారం నుంచి శనివారం వరకు ఒకలాగా ఉంటే నీకేమి సైతాన్ని నేను పట్టుకోక ఏం చేస్తుంది? ఇక్కడ అంటున్నాడు, శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాను ఈ అపవాదిని ఎదిరించటానికి. అమ్మ మీరు చెయ్యాల్సిందట ఒక్కటి చెయ్యండి. యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండండి. ఆయనకు లోబడి ఉంటేనే అపవాదిని జయిస్తాం. అపవాదిని గద్దించండి అని ఉంది 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు? ఇప్పుడు దేవుడు యవనస్తులారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అంటే, అరే ఆ జమానా పోయింది. ఇప్పుడు మా జమానా టెక్నాలజీ మారిపోయింది, వాళ్ళే లోపడాలి అంటే, ఆయనకు లోపడకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా సాతానుడు ఎదిరిస్తే జయించలే. ఆయన మాటకు లోపడితే, ఆయన వాక్యానికి విధేయత చూపితే, దైవజనుడు చెప్పినట్టు నడుచుకుంటే అప్పుడు నువ్వు లోపడ్డావు కనుక అపవాదిని ఎదిరిస్తే పారిపోతాది. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు భూమి మీదకి? 1 యోహాను 3:8 The Son of God came to this world to bruise the head of the Satan. సాతానును కార్యాలను లయపరచడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. 3:8 1 యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అమ్మ ఎందుకు వచ్చాడమ్మా? అపవాది కార్యాలను లయపరచడానికి వచ్చాడు దేవుడు. అపవాదిని ఓడించాడు, కార్యాలు లయపరిచాడు. ఇప్పుడు మనం చెప్పడం ఏమంటాం? క్రైస్తవులమండి అంటే ఏంటి అర్థం? క్రీస్తు కలిగిన వారమండి. మరి నేను అపవాదిని ఎందుకు జయించలేకపోతున్నావు బాబు అంటే మనం లేవు. 5వది
ఎత్తైన స్థలంలో గూడు కట్టుకున్నా అక్కడికి సర్పం వెళ్తా తన బిడ్డలను కాపాడుకోవటానికి గుడ్లు అక్కడ పెడతాది. నా యేసు క్రీస్తు ప్రభుల వారు తన బిడ్డలను సాతాను వశపరుచుకుంటే సాతాను నుంచి బిడ్డలను విడిపించటానికి పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. సాతానుతో యుద్ధం చేశాడు, సాతానును ఓడించాడు, సాతానును జయించాడు, సాతాను కార్యం లయపరిచి పక్షిరాజు ఏ రీతిగా తన ఏమంటారు గోళ్ళు షార్ప్ అయిన గోళ్ళతో సర్పాన్ని చంపుతుందో అదే రీతిగా యేసయ్య అందరూ ఓడిపోతే ఆయన సాతానును జయించి మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని సాతానును జయించి లోకాన్ని జయించి విజయశీరుడిగా లేచి ఏమన్నాడు తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడు. జాన్ 16:33 నేను లోకమును జయించి ఉన్నాను. అమ్మా 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకాన్ని జయించిస్తే మనం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవైతే ఆ దేవుని నీదే కదమ్మా. ఎలా నీదవుతుంది చెప్పమంటారు? ఒక ఎగ్జాంపుల్, 2020 మొన్న ఏషియా కప్పు పాకిస్తాన్తో గెలిచింది. గెలిచింది ఎవరు? 11 మంది ఆడు గెలిస్తే ఇండియా 1 ఆసియా కప్ అంటున్నాడు. అమ్మ ఉందా? భారతదేశం ఆసియా కప్ని గెలిచింది. ఆడిందో 11 మంది, మొత్తం దేశాంతరికి సమృద్ధి. మన పక్షంగా దేవుడు ఆడాడు, సాతానును ఓడించాడు. ఇప్పుడు ఆ విజయం, ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు గల్లీలు తిరుగుతాం మనం. గల్లీలు తిరిగి ఫ్లాగ్ ఎగరేసుకుని మహా ఆనందపడిపోతూ ఉంటాం. దేవుడు జయించాడు, ఆ బిడ్డలకి జయమిచ్చాడు. అపవాదిని, పక్షిరాజు, సర్పాన్ని ఏమంటే పదునైన తన గోళ్లతో పట్టి చీల్చి చంపేస్తుంది. ఇది ఐదోదమ్మా. 6వది పక్షిరాజు ఆయుష్ దీర్ఘాయుష్యం, చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది. యేసయ్య దగ్గర ఉన్నవాడికి మరణము లేదు. ఆయన ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. జీవమును పునరుత్థానమును నేనే. యోహాను సువార్త 11:25 ఉంటుంది. అమ్మ తర్వాత చదువుకోండి. నేనే అంటే దీర్ఘాయుష్ ఎవరి వలన వస్తుంది? అమ్మ 21 కీర్తన 4వ చరణంలో నేను యెహోవాను ఒక వరం అడిగి తిని ఏంటంట? ఆయుష్నిమ్మని అడగగా అతడు నాకు దీర్ఘాయుష్నిచ్చాడు. 21:4 ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. అమ్మ దీర్ఘాయు ఎక్కడి నుండి రావాలి? యేసే నుండి రావాలి. అమ్మ ఒక బ్రాహ్మణమ్మ సాక్ష్యం విన్నాను నేను. శ్లోకాలు ఏం చెప్పిందంటే ఆమెకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. యేసే రక్షణలోకి వచ్చింది. ఇంకా యేసే వచ్చాడు, ఆమె ఆత్మను తీసుకెళ్ళటానికి యేసయ్య దిగి వచ్చాడంట. ఇప్పుడు యేసుని అడిగిందంట, ప్రభువా ఇప్పుడు నేను రక్షించబడ్డా, నేను సంతోషంగా నీ దగ్గరకు వస్తా, కానీ నా కుటుంబీకులు రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తే వాళ్ళకి సువార్త ఎవరు చేస్తారు? నన్ను స్వస్థపరచు, ఒకవేళ నేను నీకు సాక్షిగా జీవించకపోతే, నీ సువార్తను ప్రకటించకపోతే అప్పుడు తీసుకో. ఆమె చెప్తుంది ఈ థ్రోట్ దవడంతా ఇలా తీసి కళ్ళెదురుకుండా కొత్తది పెట్టి వెళ్ళిపోయినట్టండి. సాక్ష్యం ఉంటుంది. ఆమె పేరు మర్చిపోయి యూట్యూబ్లో ఉంటుంది. దీర్ఘాయుష్ ఆయన వలన. అమ్మ సామెతలు 9:1 9:1 జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్ష 9:1 అమ్మా
అదేంటి 11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. అది ఎవరి వలన దీర్ఘాయు? ఆయన వలన. ఆయనలో ఉన్నవాడికి మరణం లే. మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. పక్షిరాజు ఆయుస్సు దీర్ఘాయుష్. నా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మరణము ఎరగని దేవుడు, మరణము చూడని దేవుడు. అమ్మ, మరణం మన కొరకు మరణించి తిరిగి పునరుత్నం లేచాడండి. అమ్మ, దీర్ఘాయుష్ కలిగినది పక్షిరాజు. ఎన్నోదమ్మది? 6. పక్షిరాజు చెవులు చాలా షార్ప్గా ఉంటాయి. అంటే ఎంత దూరంలో నుంచైనా చిన్న శబ్దం కూడా టక్కున వినగలుగుతుందంట. నా యేసయ్య చెవులు కూడా ఎలాంటివి? ప్రార్థన వినే చెవులు. నీ అక్రతలను విని జవాబిచ్చే చెవులు. అమ్మ, ఆయనకి అందుకే చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట వినును కాక. ఆయన చెవులు ఎలాంటివి అంటే అమ్మ, ఇక్కడ ఆయన అంటున్నాడు, శిష్యుడు వినున్నట్లుగా విని బుద్ధిని నాకు పుట్టించు. యెషయా 54. దేవుడు మల్లని స్వరంతో మాట్లాడతాడమ్మా. అయితే వినే చెవులు నీకు కావాలి. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, శిష్యుడు గురువు గారి మాటలు ఎలా వింటారో ప్రతి ఉదయం నీ మాటలు వినే చెవులు నాకు అనుగ్రహించు. 54. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయాన్ని ఏంటి? వినుబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. యెషయా 30:21 కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకుండా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనక నుండి ఒక శబ్దము నీకు వినబడును. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అమ్మ, ఎప్పుడైనా విన్నారా అని మాటలు? దైవజనుల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. చాలా దినాల క్రితం మౌలాలీలో ముస్లిం కన్వర్ట్ అని ఇంటికి, బాషా పాలా అని పేరు, ఆ ఇంటికి ప్రేయర్ మీటింగ్ కానీ బయలుదేరాం. ఆయన చెప్పి దాదాపు 2 నెలలైనా అవ్వలే. ఎందుకో ఆ రోజు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను. అయితే కొంత దూరం వచ్చిన తర్వాత దేవుడు అటు కాదు ఇటు ఇల్లు అని మా మిస్సెస్, అరే లాలా కూడా రైల్వే క్వార్టర్స్కి వెళ్దాం రండి, తర్వాత వెళ్ళొచ్చు ముందు, ఎందుకో దేవుడు అట్టే వెళ్ళాలని అనిపిస్తుంది నాకు. అమ్మ, విజయక్క తెలుసు కదా మీకు, లాలా కూడా రైల్వే క్వార్టర్స్కి వెళ్దాం. మేము తలుపు కొట్టేమండి, మమ్మల్ని చూచాము, ఆనందం పట్టలేక ఇప్పుడే కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, ఎవరైనా దైవజనుడిని పంపించు ఇంటికి. కారణం ఏంటంటే అక్క తమ్ముడు యవనస్తులు కొట్టుకున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు కాదండి, పెద్దోళ్ళు. చిన్నపిల్లలు అంటే చెంప మీద 4 వేసి కంట్రోల్లో పెట్టగలరు. పెద్దోళ్ళు ఇంజనీరింగ్ ఒక ఆమె, ఇంకొక ఆమెమో బిఎస్సి జరుగుతుంది, ఇంకా ఆన్లైన్ కొడుతుంది. బాగా కొట్టుకున్నారు ఇద్దరు. దేవుడు నా ప్రార్థన ఆమెననేసరికి మమ్మల్ని పంపాడు. ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేయర్ చేసి సమాధానపరచొచ్చాను. ఆ రోజు ఆమె ఆనందం కానీ ఆ పిల్లలు కూడా, అమ్మ మా హృదయంలో ఉన్న ఆ భారం అంతా పోయింది, సరైన టైంకి వచ్చారు మీరు. ఈ పిల్లలు కూడా సమాధానపడి, అమ్మ దేవుడు మెల్లని స్వరంతో వినిపిస్తాడు. అయితే వినే చెవులు కావాలి. ఎప్పుడు వినిపిస్తాడమ్మా? ఎప్పుడు? చక్కగా మీకు అర్థం కావటానికి ఇంతకు మునుపు చెప్పే, మరి ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది ఆమె, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు. అంటే మరి ఎక్కడ కూర్చుంది అమ్మ? చెప్పాలి, ఎక్కడ కూర్చుంది? కింద వేసే పాదాల దగ్గర కూర్చోవటం దేన్ని చూపెడుతుంది? ఒక విశ్రాంతిని చూపెడుతూ ఉన్నది. నిలబడితే ఎంత దూరం ఎంతసేపు నిలబడగలం?
పరిగెడితే కొంత దూరం పరిగెట్టగానే ఆయాసం వస్తుంది. కూర్చోవటం ఏం చెప్తుందంటే ఒక విశ్రాంతిని చూపెడుతున్నది. ఏంటా విశ్రాంతి? అత్తతో కొట్లాడు, భర్తతో కొట్లాడు, ఆడపడుచుతో కొట్లాడదు, పొరుగింటోడితో కొట్లాడు, ప్రభు నాతో మాట్లాడు, దైవజనుడితో కొట్లాడు, దైవజనుడికి లోబడకుండా ఉండి నాతో మాట్లాడు. ప్రశాంత వాతావరణం నీ హృదయంలో ఉన్నప్పుడు మాట్లాడతాడు. 2, కూర్చోవటం దేన్ని చూపెడుతుంది తెలుసా? ఆయన కుర్చీ మీద పెట్టుకుంది, ఆమె కింద కూర్చుంది. అంటే విధేయత చూపుతూ ఉన్నది. అంటే దేవుడు నీతో మాట్లాడాలంటే నీ హృదయంలో ఒక ప్రశాంతత ఉండాలి. కలహాలు పెట్టుకుని దేవుడు నీతో మాట్లాడు అంటే మాట్లాడడు. 2, నీ హృదయంలో సమాధానమే కాకుండా ఆయన గురువు, నువ్వు విద్యార్థివి అని కింద కూర్చోవాలి. కింద కూర్చుందా, అప్పుడు మాట్లాడతాడు నీతో. అమ్మా, పక్షిరాజు చెవులు చాలా షార్ప్గా ఉంటాయి, చిన్న శబ్దమైనా వింటాది. యేసయ్య భూమి మీద ఉన్నటప్పుడు ఏమన్నాడు? నా తండ్రి చిత్తము చొప్పున చేయుచున్నాను. అమ్మా, నేను ఏది చెప్పినా నా సొంత మాటలు కాదు. అమ్మ చదువమ్మది 8 యోహాను సువార్త 29. కావున యేసు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయనకిష్టమైన కార్యాలు ఏవో విని అవి చేసేవాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే తల్లి తాకుమా లెమ్మని చెప్తున్న చిన్నదాన లేచి కూర్చుంది. ఇప్పుడు పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఎన్నో నేరారోపణలు చేస్తే ఏమీ మాట్లాడక మౌని అయి ఉన్నాడు. ఎందుకు? తండ్రి మాట్లాడొద్దన్నాడు. అమ్మా, వినే చెవులు నీకు కావాలి. ఆయన చెవులు శిష్యులు వినినట్లుగా వినటానికి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. చివరగా 9, 7, 8, 32 ద్వితీయోపదేశం కాండం 11వ వచనంలో ఇక్కడ పక్షిరాజు తన పిల్లలకు ఆహారం తెచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పెడతారు. ఇంక వీళ్ళు ఎలాగా సోమరిపోతుల లెక్క ఏ పని చేయకుండా ఆ గూడులో అలాగే ఉండాలనుకుంటారు. అయితే వారు ఎగరటం నేర్పించడానికి, వారి ఆహారం వారు సంపాదించడం నేర్పించడానికి గూడంతా చెదరగొడుతుంది. కొన్నిసార్లు దేవుడు కూడా అమ్మ రక్షించబడి 20 సంవత్సరాలు అయింది రక్షించబడి, ఏమండి ఓ బజ్జా తీయండి అంటే, బ్రదర్ అజ్జాని చెప్పట్లేదేటి అమ్మా, యోధా రాసిన పత్రిక తీయండి, ఎన్నో అజ్జాని చెప్పడేటి బ్రదరు. ఇంకా కొంతమంది ఏం చూస్తారు చెప్పండి? మనకు బాగా అలవాటు లేకుండా అటు ఇటు చూస్తారు, ఎక్కడ తరగకపోతే ఇండెక్స్ చేస్తారు. చూడండి, రెగ్యులర్గా చదివే వెంట ఉంటాయి కొన్ని. నహూము, మీకా, యోనా, హగ్గయి, హబక్కుక్ అనగానే మనకు అంత దొరకదు. ఇండెక్స్కి వెళ్తారు, పేజీ నెంబర్ చూస్తారు. అమ్మా, దేవుడు అమ్మ చదువమ్మ 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చాలు, రెక్కల మీద మోసాడంట. ఈ పిల్లలు అనుకుంటాయి, అరే నా తల్లి అంత దుర్మార్గురాలు, అరే ఎవరైనా పిల్లల్ని ప్రేమిస్తారు, నా ప్రాణం తీయటానికి గూడంతా రేపిస్తుందేంటి? ఆ కింద పడుతున్నటప్పుడు వెంటనే ఏం చేస్తుంది? రెక్కలు చాపి ఆ రెక్కల మీద తీసుకొని మరలా కొంత దూరం ఎగిరి మరలా ఇడిచిపడుతుంది. అలా చేయకపోతే సోమరిపోతులకి గూళ్ళోనే ఉంటారు. ఎగరటం నేర్పిస్తుంది, ఆహారం సంపాదించుకోవటం నేర్పిస్తుంది. కొన్నిసార్లు ఎంతసేపు మనం సేవకుడు వచ్చినంత వరకు. ఇప్పుడు
కాలములను బట్టి చూస్తే హెబ్రీ 5:14 మీరు బోధకులుగా ఉండవలసిన వారైతే దేవోక్తులలో మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చింది. అమ్మ అప్పుడు మీరు చెప్పండి, ఆది కాండం ఎన్ని సంవత్సరాలు విన్నారు? అమ్మ ఎన్ని సంవత్సరాలు విన్నారు? సురేష్ లేండి 13 సంవత్సరాలు విన్నారు. ఇప్పుడు ఆది కాండం చెప్పగానే మీకు ఎలా రావాలి తెలుసా? టకా టకా. ఇప్పుడు ఇది మీరు యూట్యూబ్లో పోని చూడండి. అమ్మ చూసి చెప్పండి, మీకు మంచి బహుమానం ఇస్తా. ఒక్కొక్క వచనం 1 అవర్ మాట్లాడేవారు ఎక్కడ దొరుకుతారా అని. అమ్మ నేను గొప్పగా చెప్పట్లేదు. అంటే ఎంత వింటున్నా మీకు ఆత్మీయతలో ఎదుగుదల లేదంటే, వాక్య జ్ఞానం లేదంటే ఏమనాలి మిమ్మల్ని? వచనము పదాన్ని ఒక్కొక్క పదం 1 అవర్ మాట్లాడుతున్నానండి. 4 జీవులు ఒక్కొక్క పదం మాట్లాడుతున్నా. 7 ఆత్మలు 8 వారాలు మాట్లాడే. అంటే ఎంత జ్ఞానం కావాలి మీకు ఇవన్నీ విన్నందుకు? చెప్పండి. ఇప్పుడు వంటకి ఇంట్లో ఎవరు నేర్పించారమ్మా మీకు? అమ్మా లిడియా ఎవరు నేర్పించారు నీకు? చూసి మీ అమ్మ దగ్గర. ఇప్పుడు ఫోన్ చేసి, అమ్మా మటన్ కర్రీ చేసా, అందులో మసాలా ఏమేయాలి, ఉప్పు ఏమేయాలి అడుగుతావు ఆ రోజు? ఒక్కసారి చూసేవు. కానీ వాక్యం మీద మనసు పెడితే వస్తానండి అది. అందుకే వాక్యాన్ని మెడిటేట్ చేయమన్నాడు, ధ్యానము చెయ్యమన్నాడు. ధ్యానం చేస్తే విన్న వాక్యాన్ని మర్చిపో, అది నిరుదయం అనే పలకల మీద ముద్రించబడుతుంది. ధ్యానం చేస్తే ఈ మందిరం అంతా నిండిపోయి ఉండేది. ధ్యానం చేయటం అంటే మా అంకులు భూమి మీద ఉన్నటప్పుడు బర్త్డేలకు అప్పుడప్పుడు నాతో పాటు వచ్చేవాడు, వాక్యం వినేవాడు. వినటం ఆలస్యం అంటే అంతే అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఈరోజు మా అల్లుడు ఈ వాక్యం చెప్పాడండి, అక్కడ చెప్పేవాడు. మరలా ఇంకో దగ్గరికి వెళ్ళేవాడు, మా అల్లుడు ఈరోజు ఈ వాక్యం చెప్పాడండి. ఓరే బాబోయ్, ఆ రోజు తిరుగుడు చప్పుడే ఆయనకి. 10 ఇళ్ళు తిరిగి 10 మందికి ఖచ్చితంగా చెప్పాడండి. ఇంకెలా మర్చిపోతారు చెప్పండి? 10 టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత వాక్యం మర్చిపోవటానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే నెమరవేయు జంతువులను తినాలి, నెమరవేయు అనేది అసఖ్యం. అంటే అన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అమ్మ గుడిలో అలాగే కూర్చుంటారు. అంటే కొన్నిసార్లు దేవుడు శ్రమలు కలిగిస్తాడు. ఎందుకు? శ్రమలలోని విశ్వాసాన్ని అభివృద్ధి చేయటానికి, నీకు విధేయత నేర్పించటానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు చేయటానికి శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. పక్షిరాజు ఏ రీతిగా గూడు రేపుతున్నప్పుడే బిడ్డలు ఎగరటం నేర్చుకుంటాయి, బిడ్డలు ఆహారం సంపాదించడం నేర్చుకుంటాయి. విశ్వాసికి కూడా శ్రమలు ఎందుకు కలుగజేస్తాడనంటే, శ్రమలను తట్టుకొని నిలబడితే నీలాగా ఆదరణ లేకుండా శ్రమలలో గుండా వెళ్ళిన వారు నీవే వారికి ఒక మార్గదర్శిగా ఉండటానికి. నేను కూడా ఈ శ్రమలలో గుండా వెళ్ళే జయించే, ఈ శోధనల గుండా వెళ్ళే దేవుడు నాకు తోడుగా. అమ్మ శోధనలో తోడుగా ఉండనని చెప్పలేదండి దేవుడు, తోడుగా ఉంటాడు. దావీదుకు తోడుగా లేడా? గాఢాంధకారపు లోయలలో సంచరించిన నేను భయపడను. ఎందుకు? కన్నీటి లోయలలో గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు నా పక్కన ఉంటాడు, వాటిని జయించే శక్తిని ఇస్తాడు. ఎందుకు? వీటన్నిటి గుండా తీసుకెళ్ళాలి. వీటన్నిటి గుండా తీసుకెళ్ళకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు. అమ్మా ఇప్పుడు నీ పిల్లలు ఉద్యోగం చేస్తేనే కదా వారి సంపాదన వారు సంపాదించుకుంటారు. 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు పోషిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు సోమరపోతు లెక్క ఉంటారు. కనుక ఈ పక్షిరాజు గూడు రేపుతాడు, పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాడు, తర్ఫీదునిస్తాడు. ఈరోజు విశ్వాసులైన మనకు కూడా తర్ఫీదునిస్తాడు. అమ్మ ఇంకా 2 ఉన్నాయి. పక్షిరాజు గురించి సమయం లేదు. మనుష్య కుమారుడు గురించి ఒక 3-4 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. లూకా ఏమని రాశాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. మనుష్యుని ముఖం యేసయ్యను చూపెడుతూ ఉన్నది. యేసయ్య భూమి మీద జీవించినప్పుడు సంపూర్ణ మనుష్యుడు,
మళ్ళీ సంపూర్ణ దేవుడు. ఆయన మనుష్యుడిగా భూమి మీదకి వచ్చాడు, పడుకున్నాడు. అయితే దేవుడిగా ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడు కొనకడు, నిద్రపోడు. ఓ 4 చెప్తా, ఇంకెక్కువ చెప్పను. అమ్మ, మనుష్యుడిగా ఆకలి కొన్నాడు. దైవ కుమారుడిగా 5 రొట్టెలు 2 చేపలు విరిచి 25,000 మందికి ఇచ్చాడు, పంచిపెట్టాడు. చూడండి, మనుష్యుడిగా ఆకలి కొన్నాడు. దైవ కుమారుడిగా 5 రొట్టెలు 2 చేపలు 25,000 మంది తినగా 12 గంపలు ఎత్తారు. మనుష్యుడిగా సమరయ పట్టణానికి మిట్ట మధ్యాహ్నం వ్యభిచార స్త్రీని రక్షించడానికి వెళ్ళాడు. దైవ కుమారుడిగా సముద్రంలో నడిచి వెళ్ళాడు. అమ్మా, సముద్రంలో నడవలేదా? నడిచి వెళ్ళాడు. మనుష్యుడిగా మరణం పొందే. ఇప్పుడు యేసయ్య దైవ కుమారుడని ఎలా చెప్తారు అంటే, అద్భుతాలు చేశాడని. అమ్మ, రోమా 1 పట్టుకోమ్మా. అద్భుతాలు చేశాడని, లేక నీటి మీద నడిచాడని, అపాతనికి పో అనగానే వెళ్ళిపోయిందని కాదు. దావీదు కుమారుడిగా పుట్టి మరణాన్ని జయించి లేచాడు కనుక దైవ కుమారుడిగా ప్రభావముగా నిరూపించబడ్డాడు. 1:7 రోమా పెద్ద అధ్యాయం ఉంటుంది, అక్కడ చదువు, పెద్ద వచనం అది. రోమా 1. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభావముగా నిరూపించబడ్డాడు. ఎలాగా? అద్భుతాలు చేసినంత వలన కాదు. ఈ భూమి మీద మరణాన్ని జయించి లేచిన ఏకైక వ్యక్తి యేసు ప్రభుల వారు. ప్రభావముతో నిరూపింపబడ్డాడు దైవ కుమారుడిగా. అమ్మా, కొంతమంది, నేను ఇంతకు మునుపు ఒక ఎగ్జాంపుల్ చెప్పా. నా పక్కన ఇంటర్మీడియట్ రాస్తున్నట్టు పక్కన ఉన్నా, ఎడిషనల్స్ మీద ఎడిషనల్స్ తీసుకున్నాడు. నేను అనుకున్నా, ఓరే బాబోయ్, ఇది కాలేజీలోనే ఫస్ట్ వచ్చేటట్టు ఉన్నాడు అనుకున్నా. నా పక్కనే ఎడిషనల్ అన్నాడు, తీసుకున్నాడు. నేను ఒక్క ఎడిషనల్ కూడా తీసుకోలే, ఎడిషనల్ మీద ఎడిషనల్ రాశాడు. నేను అనుకున్నా, అమ్మ బాబోయ్, కాలేజీలోనే ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తాత తప్పి కూర్చున్నా. నాకు అర్థం కాలే ఎడిషనల్ మీద ఎడిషనల్ అని. అమ్మ, దైవ కుమారుడిగా ఎలా నిరూపించబడ్డాడు? మరణపు ముళ్ళు గెలిచి, మరణాన్ని జయించి. మరణానికి ఉండే శక్తి ఏంటంటే, పాపాన్ని మాత్రమే మరణం పట్టుకుంటా, పరిశుద్ధుడు మరణం పట్టుకోదు. ఆయన పాపము లేని వాడు కనుక, పరిశుద్ధుడు కనుక మరణాన్ని జయించి లేచి దైవ కుమారుడిగా ప్రభావముతో నిరూపింపబడ్డాడు కనుక ఈ 4 జీవులు యేసయ్యను చూపెడుతూ ఉన్నాయి. ఈ 4 జీవులు రెక్కల చుట్టూ కన్నులు ఉన్నాయంట. అంటే ఈ కన్నులు దేన్ని చూపెడుతున్నాయి? 1, అమ్మ 3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తా. నీ ప్రార్థన వినే కన్నులు కలిగిన వాడు. 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయు. ఆ రెక్కల చుట్టూ కన్నులు ఉన్నాయంటాడు కదా. 2, దేవుడు నీకు చేసిన కార్యాలను కృతజ్ఞత చెల్లించే కన్నులు కలవాలి. అమ్మ చదువమ్మ, యోహాను సువార్త 11:41-42. నీకుండవలసిన కన్నులు చెప్తా 3. యేసు కన్నులు పైకెత్తి, అమ్మ కన్నులంటే చూచేవి, పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కన్నులు ఏముండాలి? కృతజ్ఞత చెల్లించే కన్నులు. 3, నశించిపోతున్న ఆత్మ. అరే, కోత ఇంకా సిద్ధంగా ఉంది. దేవుడు అంటున్నాడమ్మా, మత్తయి 9:35 పట్టు 36. ఇక్కడ అంటున్నాడు, ఇంకా కోత కాలము 4 నెలల సమయం ఉందంటున్నారు కదా. ఇప్పుడే పైరు పంటకు వచ్చి కోయటానికి సిద్ధంగా కనులెత్తి చూడు. 9:36.
ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. చాలు. అంటే పైరు సిద్ధంగా ఉంది, కోసేవారు కావాలి. అమ్మ యోహాను సువార్త 4:30 చదువు. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. ఇప్పుడు చూడండి, పైరు పంటకొచ్చింది. సువార్త రెడీగా సువార్త చేశారు. ఆత్మలను సంపాదించుకోవటానికి, ఆత్మల పంట కోసుకోవటానికి, దేవుని సంఘములో కూర్చుకోవటానికి కన్నులు ఎత్తి చూడు. ఆ రెక్కల నిండా కనులున్నాయి. ముగిస్తూ ఉన్నా అమ్మ, యేసయ్య పక్షిరాజు 11:8 చెప్పారు సమయం లేక. అమ్మ, ఆయనే మనుష్య కుమారుడు, సంపూర్ణంగా దైవ కుమారుడు. కళ్ళు మూసుకోండి. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, 7వ వచనములో ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నట్టు 4 జీవులు యేసును చూపెడుతూ ఉన్నాయని, సింహం అన రాజుల రాజు, ప్రభుల ప్రభు, భూపతులకు అధిపతి అని, నాయన ఎద్దు ఆయన కష్టపడటానికి, శ్రమ పట్టడానికి భూమి మీదకి వచ్చాడు. ఎద్దు యజమానుడి చిత్తం చేస్తుందని, యజమానుని చిత్తం చేయటానికి భూమి మీదకి వచ్చావని, నువ్వు మనుష్య కుమారుడిగా రక్త మాంసాలు గల శరీరము ధరించి భూమి మీదకి వచ్చావు. దైవ కుమారుడిగా నడిచేవు సముద్రం మీద. దైవ కుమారుడిగా అద్భుతాలు చేసావు, చనిపోయిన వారిని లేపేవని. పక్షిరాజు ఎత్తైన స్థలములో ఉన్నట్టు పరలోకము నుండి వచ్చిన దేవుడవని, ఈ 4 జీవులలో దాచబడిన సత్యములను మా ముందుంచావు. ఈ ప్రిబిడలు విన్నారు. ఆ లక్షణాలు కలిగి జీవించుటకు నీ కృప దయచేయండి. తిరిగి మరలా వచ్చే వారం 9వ వచనంలో దాచబడిన సత్యములను తెలుసుకోవటానికి, ప్రార్థనాపూర్వకంగా రావటానికి నీ కృప చూపించమని, అంతవరకు నీ కాపుదల, భద్రత నీ ప్రియబిడలతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.